ఇక విజయనగరం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయనగరం జిల్లా నుంచి మా ప్రతినిధి యుగంధర్ లైవ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. యుగంధర్, చెప్పండి, విజయనగరం జిల్లాలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? కవిత, విజయనగరం జిల్లాలో పోలింగ్ చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఇక్కడ చెదురుమదురు చిన్న చిన్న ఘర్షణలు తప్పితే ఎక్కడ కూడాను ఓటింగ్కి కానీ పోలింగ్కి కానీ ఎక్కడ అవాంతరాలు ఏర్పడలేదు. ఇప్పుడు మేము చింతపల్లి దగ్గర ఉన్నాం. విజయనగరం జిల్లాలో చింతపల్లి అనేటువంటిది ఒక షోర్ ఏరియా, మత్స్యకార గ్రామం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికీ కూడాను ఓటర్లు బారులు తీరు ఉన్నారు. కొన్ని వందల మంది ఇంకా క్యూ లైన్స్లోని మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతాన్ని తీసుకున్నట్లయితే విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గం ఓవరాల్గా తీసుకుంటే 56% పోలింగ్ నమోదైంది. విడివిడిగా మనం తీసుకున్నట్టయితే బొబ్బిలి నియోజకవర్గంలో 57.21%, చీపురుపల్లి నియోజకవర్గంలో 60% అత్యధికంగా నమోదైంది. గజపతి నగరం నియోజకవర్గంలో 59.64%, నెల్లిమర్ల నియోజకవర్గంలో అత్యంత తక్కువగా 51.92%. ఇప్పుడు మేము ఉన్నది నెల్లిమర్ల నియోజకవర్గంలోనే. ఇక్కడ ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. ఎక్కువ మంది బారులు తీరి ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర గుమిగూడి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో 55.52% పోలింగ్ నమోదైంది. ఎస్కోటలో 55.79% నమోదైంది. ఇక విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినట్టయితే 52.51%. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట ఓటర్లు ఎవరు కూడాను క్యూ లైన్లోకి రాలేదు. 3 గంటల తర్వాత పెద్ద ఎత్తున క్యూ లైన్లోకి వచ్చారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇప్పుడు క్యూ లైన్లో మనకు కనిపిస్తున్నటువంటి క్యూ క్లియర్ అవ్వాలన్నా కూడా ఇంకా ఓటింగ్కి 1.5 గంటన్నర మాత్రమే సమయం ఉంది. ఈ 1.5 గంటన్నరలోని వీళ్ళు పోలింగ్ పూర్తి అవ్వకపోతే వీళ్ళందరికీ ఓటర్ స్లిప్స్ అందజేస్తారు. వీళ్ళందరికీ స్లిప్స్ అందజేస్తారు. క్యూ లైన్లో నిల్చున్న వాళ్ళకి స్లిప్పులు ఇచ్చి ఒక్కొక్కరిగా లోపలికి విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ స్లిప్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికి పూర్తి అయితే అప్పటి వరకు దాదాపు మాకు గతంలో ఈ ప్రాంతంలో ఒక అనుభవం ఉంది. మత్స్యకార ప్రాంతాలు ఇవన్నీ కూడాను వాళ్ళు వేట ముగించుకొని వచ్చేసరికి 12 గంటల తర్వాత క్యూ లైన్లోకి వస్తారు. వాళ్ళకి ఓటింగ్ పూర్తి అవ్వాలంటే సాయంత్రం 7 అయ్యే పరిస్థితి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నటువంటి చింతపల్లిలో కూడా ఈ పోలింగ్ పూర్తయ్యేసరికి దాదాపు 7 గంటల సమయం, రాత్రి 7 గంటల సమయం పట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటర్లలో ఎక్కడ కూడా ఉత్సాహం తగ్గలేదు. ఇంకా పోలింగ్కి వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం. మహిళలు ఎంత ఎత్తున ఓటింగ్కి పోటెత్తారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. వాళ్ళలో మంచి అవగాహన కల్పించారు, చైతన్యం కూడా వచ్చింది. ఓటు వేయాలి, ఓటు వేసి పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడతాయి అనేటువంటిది గ్రామీణ ప్రాంత మత్స్యకారులకు కానీ రైతు కూలీలకు కానీ అందరికీ కూడా ఒక పూర్తి అవగాహన అయితే వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున ఇంత పెద్ద చైతన్యం కనిపిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిల్చొని ఓటు వేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను చంటి పిల్లలతో కూడా వచ్చేసి క్యూ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కవిత, ఇంకా ఈ పోలింగ్ అయితే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అంచనాల ప్రకారము నేను చెప్తున్నాను 80% దాటే అవకాశమే కనిపిస్తోంది. కవిత, రైట్ యుగంధర్, థ్యాంక్ యూ. అది విజయనగరం జిల్లాలో పరిస్థితి. ఓట్ల జాతరను తలపిస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఇంకా స్టిల్ ప్రజల్లో అదే చైతన్యం కనిపిస్తోంది. అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ఇక పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి పిఠాపురం నుంచి మా ప్రతినిధి కిరణ్ భూపతి, అలాగే నెల్లూరు నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా పిఠాపురం వెళ్దాం. కిరణ్ భూపతి, చెప్పండి, పిఠాపురంలో ఎలాంటి వాతావరణం నెలకొంది? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు కూడా ఆ ఓటు వేసేందుకు భారీగా క్యూ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు, ఇటు మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అంతేకాకుండా యువ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎండను సైతం లెక్క చేయకుండా దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత కొంత తగ్గుముఖం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈరోజు ఎండ కొంత తీవ్రత ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే వస్తుంది. అయినప్పటికీ కూడా ఓటర్లు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున
లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు మహిళా ఓటర్లు కూడా చాలా చైతన్యవంతంగా వాళ్ళు ఓటు వేసి లోపలికి వెళ్తున్నట్టు, ఓటు వేసేందుకు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి కొంత తాకిడి అనేది, ఓటర్ల తాకిడి అనేది పెద్ద ఎత్తున పెరిగిందనే చెప్పాలి. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని టెంట్లు వేయడం కావచ్చు, మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఓటు వేసేందుకు కూడా పాల్గొంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఈసారి యువ ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 56.3% పోలింగ్ ప్రస్తుతం పిఠాపురంలో నమోదైంది. ఇంకా ఓటింగ్ శాతం అయితే పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొంత ఎంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా సాయంత్రం ఏదైతే 6 గంటల లోపు ఉన్న వాళ్ళకు కూడా ఓటు వేసేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈసారి ఓటు వేసేందుకు పాల్గొన్నారు. జిల్లాల వ్యాప్తంగా ఎక్కడెక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి సొంత నియోజకవర్గానికి వచ్చి ఓటు వేసేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. వారందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి కూడా సొంత ఊర్లకు వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అనేది దాదాపు గత 20-25 రోజుల నుంచి కూడా హోరాహోరీగా ప్రచారం అనేది కొనసాగింది. ఒక హాట్ సీట్గా ఇది మనం చెప్పుకోవచ్చు. 175 స్థానాల్లో ఉన్నటువంటి పిఠాపురం సీట్ ఏదైతే ఉందో పెద్ద 2 ప్రధాన పార్టీలకు మధ్య కొంత హోరాహోరీగా ప్రచారం అనేది కొనసాగింది. కాబట్టి ప్రస్తుతం ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు కూడా ఇక్కడ భారీగా క్యూలైన్లో నిల్చున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. కవిత. రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్ యూ. అది పిఠాపురంలో పరిస్థితి. పిఠాపురంలో గతంతో పోలిస్తే ఈసారి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అక్కడి ప్రజల్లో ఎలాంటి చైతన్యం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ప్రస్తుతం నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వెంకటాయపాలెం అనేటువంటి ఒక పోలింగ్ బూత్లో ఉన్నాను. అయితే నేను ఉదయం 7 గంటల నుంచి చూస్తున్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు సంఖ్య భారీ ఎత్తున వస్తుంది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండ చూడొచ్చు మనం. పూర్తిగా చెమటతో కూడుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయినా కూడా ఇంత ఎండలో కూడా ఇటు మహిళలు కావచ్చు, యువతులు అంతా కూడా వస్తున్నారు ఓట్లు వేయడానికి. సో ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు కొంతమంది. సో మీరు ఫస్ట్ టైం ఈసారి ఓటు వేయడం? నేను ఫస్ట్ టైం ఓటు వేయడం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటు వేయడం? అలాగే మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఓటు వేయాలి, ఓటు వేయకుండా ఉండే వాళ్ళకు కూడా మీరు ఏం చెప్తారు? నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే రైట్ టు ఓట్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. దో ఐఎమ్ లివింగ్ అవుట్ సైడ్, నాకు మా ఊరికి వచ్చి అంటే చూసాను డెవలప్మెంట్స్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ, మా నానమ్మకైతే పెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ అంటే పార్షల్ అని కాదు, బట్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్. మీరు ఇన్ని డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి, సో మీరు ఫ్యూచర్లో క్వశ్చన్ చేయాలంటే మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకుంటేనే ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్స్, ఇఫ్ వీఆర్ సాటిస్ఫైడ్ విల్ సపోర్ట్ ద క్యాండిడేట్ హూ ఇస్ హెల్పింగ్ అస్, హూ ఇస్ హెల్పింగ్ ఇన్ డెవలప్మెంట్. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ మనకి ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా కానీ మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము అంటే ఇట్స్ త్రూ రైట్ టు ఓట్. సో నేను నా రైట్ యూస్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ టైం ఓట్ చేయడం ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. ఐ థింక్ ఈసారి చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ చాలా మంది వస్తున్నట్టు అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అలా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ ఊర్లకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్కి దే ఆర్ ఓటింగ్. మీరు ఏం చెప్తారు యూత్ అందరికీ? అందరూ రైట్ టు ఓట్ అనేది మనకి ఇచ్చింది చాలా, మనం చాలా ప్రైడ్ తీసుకోవాలి దాంట్లో. ఇంతకుముందు మనకి ఈ రైట్స్ లేనప్పుడు వీఆర్ ఫైటింగ్ ఫర్ ఆల్ దీస్ రైట్స్. మనకు వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ డెవలప్మెంట్, పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్, సో దట్ మనకి ఎవరైతే మనల్ని రూల్ చేస్తున్నారో మనం ఎన్నుకున్నప్పుడు అది ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి, మీకు నచ్చిన క్యాండిడేట్ని ఓట్ వేసి గెలిపి. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. రైట్, చూడొచ్చు. అలాగే మహిళల సంఖ్య కూడా చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. యంగ్ ఓటర్స్ కూడా కనిపిస్తున్నారు. అలాగే ముఖ్యంగా వృద్ధులు కూడా అటు నడవరాని పొజిషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకు నచ్చినటువంటి నాయకుడిని ఎంచుకోవడానికి కోసం పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు మహిళలు. చెప్పండి, మీరు ఈసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కదా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లన్నీ కూడా? బాగున్నాయి. ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడు? ఇది సెకండ్ టైం. సో ఓటింగ్ సరళి ఎలా కనిపిస్తుంది? అంటే ఇంత ఎండలో కూడా ఎట్లా వస్తున్నారు? ఇది కనీస హక్కు, అందరం ఖచ్చితంగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. మేము చూస్తున్నాం చాలా చోట్ల ఎండలో కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, అటు మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇది ఖచ్చితంగా వినియోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి, అందరి రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము ఎంత కష్టమైనా వెయిట్ చేసి మరీ వేస్తున్నామండి.
అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా వినియోగించుకోవాల్సినటువంటి హక్కు కాబట్టి అందరూ కూడా వస్తున్నారు. మహిళలు సంఖ్యనైతే పెద్ద ఎత్తున అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నేను చూస్తున్నటువంటి ఈ నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 7 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మహిళలు అయితే ఉదయం నుంచి కనిపిస్తున్నారు. ఇంకా మరి సాయంత్రం 6 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున మనం ఇదంతా కూడా చూడొచ్చు. ఓటు వేయడానికి చాలామంది ఎండలో కూడా వస్తున్నారండి. ఈసారి పెద్ద ఎత్తున సంఖ్య కనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా వస్తున్నారు కదా. అవునండి, ఉత్సాహంగా వస్తున్నాం. అంటే మన ఓటు మనం ఉపయోగించుకోవాలా, మన ఇష్టం. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ. ఇక నెల్లూరు అర్బన్కి వెళ్దాం. నెల్లూరు అర్బన్ నుంచి పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటనారాయణ, చెప్పండి, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ కవిత, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. దాదాపు ఇప్పటివరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 57% పోలింగ్ నమోదైంది. అయితే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు పోటెత్తారు. దీంతో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రక్రియ అంతా సవ్యంగా జరిగింది. అయితే గతంలో ఎప్పుడూ లేనంత విధంగా దాదాపు మధ్యాహ్నానికే 50% పోలింగ్ నమోదవడం జిల్లాలో తొలిసారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అధికారులు ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఓటు యొక్క వినియోగాన్ని, ఓటు యొక్క హక్కు యొక్క వినియోగం ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలని దాని కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పోలింగ్కి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఏదైతే మహిళలు, వృద్ధులు తమకి ఎవరు మేలు చేశారు, ఎవరు తమకు అండగా ఉంటారని ఒక భరోసా ఏ అయితే నాయకుడు ఇస్తారో వాళ్ళకి అండగా ఉండేందుకు ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పరిస్థితి. చాలామంది వృద్ధులు కూడా ఆ కర్రల సాయంతో, కుటుంబ సభ్యుల సాయంతో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. దీంతో ఒకసారిగా ఆ భారీ ఎత్తున క్యూ లైన్లు కిలోమీటర్ల కొద్దీ దర్శించిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. అయితే అభ్యర్థులందరూ కూడా ఆ నెల్లూరు సిటీకి సంబంధించి ఖలీల్ అహ్మద్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటేశారు. అలాగే రూరల్కి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి కస్తూర్బా కళాక్షేత్రం, అలాగే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం తోడేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. సో ఆయన కూడా కొండాయిపాలెంలో తన ఓటు హక్కుని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలం చెన్నవప్పపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వారిపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కావలి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మేరీగి మురళీధర్ చిలకూరు మండలంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆయనపై చొచ్చుకు వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు సర్దుబాటు చేయడంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే ఎక్కడైతే దాదాపు గతంలో 79% పోలింగ్ నమోదైంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, ఈసారి దాన్ని 85కు పెంచేందుకు జిల్లా అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. సో వారు తీసుకున్న సత్ఫలితాలు కారణంగా దాదాపు ఇప్పటికే 57% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో వారు అనుకున్న టార్గెట్ ఏదైతే 85% రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 575 సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. సో సెన్సిటివ్ ఏరియాస్ కావచ్చు, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ కావచ్చు. సో వీటి రెండింటిలో కూడా కేంద్ర బలగాలతో జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే ఒక అవకాశాన్ని కల్పించినప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేతల అత్యుత్సాహం కావచ్చు, అలాగే పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణాలు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధానం కావచ్చు. సో కొన్ని చోట్ల జరిగినప్పటికీ కూడా అధికారులు ఆ పరిస్థితిని కంట్రోల్కి తీసుకొచ్చారు. సో ఇది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి. మొత్తం దాదాపు 57% ఇప్పటివరకు పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది కవిత.